మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కూరగాయలు బుట్ట పట్టుకొని శారద చాలా బాధపడుతూ ఇక పూర్ణి దగ్గరికి వస్తుంది. పూర్ణి అడుగుతూ ఉంటుంది, అమ్మ ఏమైంది, భూమితో మాట్లాడావా అని చెప్పమ్మా అని పూర్ణి అంటే అడిగితే శారద అయితే మౌనంగా ఉండిపోతుంది. అమ్మ నువ్వు ఎందుకమ్మా భూమితో మాట్లాడలేదా అని పూర్ణి అడుగుతుంటే ముద్దు పెట్టింది అని శారద అంటుంది. ఎవరు, నక్షత్రనా అని గగన్ అక్కడికి వస్తాడు. ముందు బొగ్గ మీద ఆ లిప్స్టిక్ ముద్ర ఉంది, తుడుచుకోమ్మా అని గగన్ దగ్గరుండి మరి శారద బొగ్గపై ఉన్న లిప్స్టిక్ ముద్రని తుడుస్తాడు. అయినా నీకెలా తెలుసు, అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు అని శారద అడుగుతుంది. నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యిందమ్మా అని గగన్ అంటాడు. శారద పూర్ణి అయితే ఇద్దరూ షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతారు. అంటే నీకు కూడా నక్షత్రం ముద్దు పెట్టిందా అని అడుగుతారు. అబ్బే లేదు, తన బర్త్డేకి వెళ్ళినప్పుడు ముద్దు పెట్టపోయింది, అదే చెప్పపోయాను. అయినా నీకెందుకు ముద్దు పెట్టింది, నువ్వేం చేశావు అని గగన్ అడుగుతుంటే ఇదిగో ఈ పూర్ణినే భూమి మనసులో ఏముందో ముందు తెలుసుకురాబో అని పంపించిందా. నేనేమో కూరగాయలు కడగడానికి అక్కడికి వెళ్ళాను. భూమి అనుకొని నిన్ను నా ఇంటి కొడులుగా చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేశాను అని చెప్పాను. లేదు, ఎక్కడి నుంచి ఊడిపడిందో లేదో చెంగుమని నా ముందర ప్రత్యక్షమైపోయింది. బావ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు, నేను కూడా బావని ప్రేమిస్తున్నాను అని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టి వెళ్ళిపోయిందిరా. అయినా నువ్వు తనను ప్రేమించడం ఏంటి, ఇష్టపడడం ఏంటి అని శారద ప్రశ్నిస్తుంటే గగన్ అయితే తల పట్టుకొని అతను అలా అనుకుంటుంది అని చెప్తూ ఉంటాడు. తను కూడా నన్ను ప్రేమించమని ఇబ్బంది పెడుతోంది, అయినా శరత్చంద్ర కూతుర్ని ప్రేమిస్తానని నువ్వేలా అనుకుంటావు అని గగన్ అడుగుతాడు. అనుకుంటాం కాదురా, ఇప్పుడు బావని నేను ప్రేమిస్తున్నానని నా దగ్గర అయితే చెప్పింది, అలాగే ఇంకెవరి దగ్గరైనా చెప్పిందే అనుకో, ఆ ఒక్క మాట చాలరా మళ్ళీ మన మధ్య గొడవలు మొదలవటానికి అని శారద అంటుంది. అమ్మ ఆ నక్షత్రాన్ని ఎలా కట్ చేయాలో నాకు చాలా బాగా తెలుసు, కానీ నువ్వు ఈ జర్నీలో ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త చూసుకొని మాట్లాడు, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అని గగన్ చెప్తాడు. భూమి అనుకుని నక్షత్రంతో మాట్లాడావు కాబట్టి సరిపోయింది, అదే అక్కడ అపూర్వ ఉండి ఉంటే ఇప్పటికి ఇల్లు అంటికిపోయిండేది అని పూర్ణి అంటే గగన్ నవ్వుతూ ఉంటాడు. చాలే, చేసిందంతా నువ్వే కదా, చేసిందంతా చేసేసి తెగ మాట్లాడుతోంది అని శారద చెప్తుంది. ఇంతకీ భూమి ఎక్కడుంది అని శారద అడుగుతూ ఉంటే అప్పుడే భూమి ఈ నక్షత్ర ఇంకా కూరగాయలు తీసుకురాలేదే, నేను అప్పుడే అనుకున్నా ఇక్కడ ఏం చేస్తుందో ఏంటో అని. ట్యాబ్ దగ్గరికి వస్తుంది, అక్కడ కూరగాయల టబ్బు మాత్రమే ఉంటుంది. అనుకున్నా ఇది ఎక్కడికి అడుగుతుంది, చూడు ఎలా పడేసి వెళ్ళిందో అని. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, దీనికి చెప్పడం నాదే బుద్ధి తక్కువ అని మళ్ళీ కూరగాయలు కడుగుతూ ఉంటుంది. అప్పుడే మే హెల్ప్ యూ అంటూ చరణ్ అక్కడికి వస్తాడు. వద్దు చెర్రీ, చిన్న పనే నేను చేసేసుకుంటాను అని భూమి అంటుంది. నువ్వు చేసేది చిన్న పనైనా పెద్ద పనైనా ప్రతి ఒక్క పనిలో నా హెల్ప్ ఉంటుంది భూమి, కాబట్టి నేను హెల్ప్ చేస్తాను అని అక్కడ కూర్చుంటాడు. నాకు తెలియక అడుగుతున్నాను, నేను నీకు ఒక విషయం అడుగుతాను, చెప్తావా చెర్రీ, ఏమనుకోవు కదా అని భూమి అడుగుతుంది. ఏమనుకుంటాను, ఏమీ అనుకోను, చెప్పేసేయి, అడిగేసేయి అని చరణ్ అడుగుతుంటే వద్దులే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు అని భూమి అంటుంది. అవునమ్మా, నువ్వు ఇలా సగం సగం చెప్పకుండా వదిలేస్తే, నువ్వు చెప్పకుంటేనే నేను చాలా ఫీల్ అవుతాను, చాలా టెన్షన్ పడతాను, కాబట్టి నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో ప్లీజ్ అడిగేవా అని దండం పెడుతూ అడుగుతుంటే నీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందా అని భూమి అడుగుతుంది. యాక్సిడెంటా, లేదే అని చరణ్ అంటాడు. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు నీకేదైనా తలకి దెబ్బ తగిలిందేమోనని, అందుకే నువ్వు అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా ఏమీ అర్థం కాకుండా ప్రవర్తిస్తావు కదా, ఇదిగో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది. నువ్వు నన్ను టీచ్ చేస్తున్నావు కదా, నువ్వెప్పుడు ఇంతే, ఇదిగో ఇలాగే టీచ్ చేస్తుంటావు అని చరణ్ అయితే చాలా సిగ్గుపడుతూ మురిసిపోతూ ఉంటే ఇది చూడు మళ్ళీ నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావు అని భూమి అంటే నువ్వు హాస్యం చేస్తూ నన్ను ఏడిపించింది చాలు, నువ్వా ముందు కూరగాయలు కడుగుతాం పట్టు, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని చరణ్ చెప్తూ ఉంటే ఇద్దరు కలిసి కూరగాయలు కడుగుతుంటారు. మధ్యలో భూమి చేతిని టచ్ చేస్తూ చరణ్ అయితే చాలా మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటే భూమి మాత్రం క్యాజువల్గా కూరగాయలని కడుగుతూ ఉంటుంది. భూమికైతే చరణ్ భూమినే చూస్తూ మురిసిపోతూ కూరగాయలు కడుగుతూ ఉంటాడు. ఇక కూరగాయలు టబ్బు పట్టుకొని భూమి ముందు నడుస్తూ వెళ్తూ ఉంటాడు. వెనక భూమిని భూమికి ముద్దులు విసురుతూ చూస్తూ ఉంటాడు. భూమి చూసినప్పుడైతే ఏమీ తెలియనట్టు నడిచి వస్తూ ఉంటాడు. భూమి కూరగాయలు తెచ్చేసావా, తీసుకురా భూమి, కట్ చేయాలి అని మీరా అడుగుతుంటే అప్పుడే దూరంగా ఉన్న శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు.
వెంటనే భూమి శరచంద్ర దగ్గరికి వెళ్తుంది. ఏంటి అంకుల్ ఏంటి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఏం చేయమంటావమ్మా, నాకు కాస్త కూస్తో టైంపాస్ అయ్యేది, అది కూడా నీ వల్ల కావటం లేదు కదా అంటే, అయ్యో టైంపాస్ గురించి మనం ఆలోచించకూడదు అంకుల్, మనం తెలియని పని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, అప్పుడు దానికి అదే టైంపాస్ అయిపోతుంది. రండి అంకుల్ నేను నేర్పిస్తాను కదా అని, కూరగాయలు కట్ చేద్దురు రండి అని నేను నేర్పిస్తానని శరత్చంద్రకు దగ్గరుండి మరి కూరగాయలు ఎలా కట్ చేయాలో నేర్పిస్తుంటుంది భూమి. ఇక ఇదంతా చూసిన అపూర్వ అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది. చూసావమ్మాయి, ఇందాక నేను నక్షత్రం ఇదే పని చేయమని చెప్పాను, కానీ అదేమో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాగా బేవర్స్గా తిరుగుతోంది. భూమి ఏమో శరత్చంద్రని ఇక బుట్టలో వేసేసుకుంటుంది. నీకు మండిపోతుందని నాకు అర్థమైందిలే, ఇప్పుడు కుండ తీసుకొచ్చి అన్నాన్ని నేను కలపెట్టాను అనుకో, అన్నం కూడా ఉడికిపోతుంది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటే, నా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అని అక్కడున్న ఒక రాయి తీసుకుంటుంది. నీ తల పగలగొడతాను అని బెదిరిస్తూ ఉంటుంది. నువ్వు ఎంత కోప్పడినా నేను కోపం తెచ్చుకోనులే అమ్మాయి, ఎందుకంటే భూమి అల్లుడిగా అన్ని టైంపాస్ చేపిస్తుంది, నేనేమో మీ అందరికీ మంచి మాట చెప్పి ఇలా టైంపాస్ చేపిస్తాను, ఎంతైనా నేను టైంపాస్ చేయించడం వల్లే మీరు జీవితంలో పాస్ అయిపోతున్నారు అని గోరింటాకు పిన్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఏంటండి, మా అన్నయ్య కూరగాయలు కట్ చేస్తుంటే మీరు చూస్తూ నిలబడ్డారు అని కృష్ణప్రసాద్ని అంటంతో, నేను ప్రొఫెషనల్ తెలుసా అని కృష్ణప్రసాద్ చెప్తాడు. దేంట్లో, కోతలు కోయటంలోనా అని మీరా అంటంతో అందరూ నవ్వుతారు. లేదు చూస్తూ ఉండు, నేను ఎంత బాగా కట్ చేస్తాను అని కృష్ణప్రసాద్ కూరగాయలు కట్ చేస్తుంటాడు. దూరం నుంచి శరత్చంద్రని భూమిని కృష్ణప్రసాద్ను చూసి శారద అయితే చాలా సంతోషపడుతుంటుంది. ఏంటండి మా అన్నయ్య చూడండి ఎంత స్పీడ్గా కట్ చేస్తున్నారో, మీరు కూడా స్పీడ్గా కట్ చేయండి అని మీరా అంటుంది. చూస్తూ ఉంటూ, ఇప్పుడు నేను ఎంత స్పీడ్గా కూరగాయలు కట్ చేస్తాను అని కృష్ణప్రసాద్ కూరగాయల్ని ఫాస్ట్గా చేస్తూ వేలు కట్ చేసుకుంటాడు. అబ్బా అని అరుస్తూ ఉంటే, అయ్యో ఏంటండి చూసుకోవాలి కదా, ఇలా ఇవ్వండి అని కృష్ణప్రసాద్ వేలిని మీరా నోట్లో పెట్టుకుంటుంది. చూసావా మా మీరాకి నువ్వంటే ఎంత ఇష్టమో కృష్ణప్రసాద్ అని శరత్చంద్ర అంటుంటే, దూరం నుంచి చూస్తున్న శారద ఇక కోపంగా ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ కూరగాయలని చాలా ఫాస్ట్గా కట్ చేస్తూ ఉంటుంది. అమ్మా ఏంటమ్మా ఆ స్పీడు, వేలు కట్ అవుతుందమ్మా జాగ్రత్త అమ్మా అని పూర్ణి చెప్తూ ఉంటే, శారద చూపంతా కృష్ణప్రసాద్ పైనే ఉంటాయి. కృష్ణప్రసాద్ని కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ శారదను చూసి కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. శారద అయితే కోపంగా కూరగాయలని కట్ చేస్తూనే ఉంటుంది. ఇక చరణ్ గగన్ ఇద్దరు కూడా ఒకచోట కలుసుకుంటారు. హాయ్ సుధర, మనమిద్దరం దగ్గరగా ఉన్నా కూడా ఏదో దూరంగా ఉన్న బార్డర్స్ లాగా ఉంటాం కదా, ఇదిగో ఇక్కడిక్కడే తిరుగుతున్నా మన ఇద్దరం కలుసుకోవడానికి, ఎవరు చూడకుండా కలుసుకోవడానికి ఇంత సమయం పట్టింది అని. ఇంకేంటి చెప్పు సోదరా అని చరణ్ అంటుంటే, నువ్వే చెప్పాలరా అని గగన్ అంటాడు. స్టోరీ అంతా నీ దగ్గర పెట్టుకుని నన్ను చెప్పమంటావేంటి సోదరా అని చరణ్ అనటంతో, ఏ చెర్రీ నువ్వేది తిన్నగా మాట్లాడవా, ఎంతటి వాడినైనా కన్ఫ్యూజ్ చేయడమే నీ ధ్యేయమా అని గగన్ అంటాడు. అది కాదు సోదరా, నీది ఒక లవ్ స్టోరీ నడుస్తుందని చెప్పావు కదా, గుడి దగ్గర నువ్వు ఒక అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయడం, ఇంతలో మధ్యలో ఒక ఈడియట్ వచ్చి కొట్టి తీసుకువెళ్ళిపోవడం, ఇంతకీ ఆ ఈడియట్ ఇక్కడే ఉన్నాడా లేక ఆ అమ్మాయిని ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళిపోయాడా, ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, ఆ ఈడియట్ ఎక్కడున్నాడు చెప్పు సోదరా అని చరణ్ అడుగుతుంటే, ఎక్కడో కదరా మీ ఇంట్లోనే ఉంది ఆ అమ్మాయి, ఎవరో కాదు భూమి అని చెప్పానే అనుకో, నువ్వు అందరికీ టామ్ అంటూ చెప్పేస్తావు, అప్పుడు భూమికి ప్రాబ్లం అవుతుంది, అందుకే కదా నేను ఏమీ చెప్పలేకపోతున్నాను అని గగన్ మనసులో అనుకుంటాడు. ఏంటన్నాయి ఏం మాట్లాడవేంటి, ఆ అమ్మాయి గురించి మాట్లాడగానే కాశ్మీర్ కొండల్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో డ్యూయట్ వేసుకుంటున్నావా ఏంటి అని చరణ్ అనడంతో, అదేం లేదురా ఆ అమ్మాయి ఎక్కడో కాదు ఇక్కడే ఉంది అని గగన్ చెప్తాడు. ఇక్కడేనా అంటే ఈ సిటీలోనే ఉందా అంటే, ఆ అమ్మాయిని ఆ ఇడియట్ కొట్టి తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు ఆ అమ్మాయితో కలిసావా మాట్లాడావా అని చరణ్ అడుగుతాడు. చాలాసార్లు కలిశాను మాట్లాడాను అని గగన్ అంటాడు. అయితే ఆ అమ్మాయి కూడా నీకు ఐ లవ్ యూ చెప్పేసిందా అన్నమాట, అయినా నువ్వు లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత నీకెవరు ఐ లవ్ యూ టూ చెప్పకుండా ఉండేది, ఐ లవ్ యూ టూ చెప్పేసి నీకు గట్టిగా ముద్దులు కూడా పెట్టేసి ఉంటుంది, నిన్ను కాదనేది ఎవరన్నయ్యా అని చరణ్ అడుగుతుంటే, రే ఇంకా అంతవరకు రాలేదు, ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ టూ కూడా చెప్పలేదు, ఆ అమ్మాయి చేష్టలని నన్ను ప్రేమిస్తున్నాయని చెప్తున్నా కూడా ఆ అమ్మాయి అయితే నోరు విప్పి నాకు ఐ లవ్ యూ చెప్పలేదు అని గగన్ అంటాడు. చరణ్ షాక్ అవుతూ, అదేంటి చేష్టలి
ఇష్టమని చెప్తున్నా కూడా నోరు విప్పి ఐ లవ్ యూ అని చెప్పలేదా? ఇదేదో కష్టమైన ఫజిల్లా ఉందే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? అన్నయ్య, నా దగ్గర ఒక ఐడియా ఉంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నట్లు నోటిని నోటితోనే కొయ్యాలి అని చరణ్ అంటాడు. ఒరే జీనియస్, కాస్త అర్థమయ్యేలా చెప్పలా అని గగన్ అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడుతున్నానని నోరు విప్పి చెప్పకపోయినా ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని తెలుసుకోవచ్చు. ఎలాగంటే ఈసారి ఆ అమ్మాయి నీకు ఎదురుపడినప్పుడు గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెట్టేయి అని చరణ్ అంటాడు. ఏంటి ముద్ద? అలా ఎలా కుదురుతుంది? అలా కుదరదు అని గగన్ అయితే బాగా కంగారు పడుతూ చెప్తూ ఉంటే, సోదరా ఒక్కసారి నేను చెప్పేది బాగా విను సోదరా. ఏ అమ్మాయి అయినా ఒకరిని ఇష్టపడుతుంది అనుకో, అప్పుడు ముద్దు పెడితే సిగ్గుపడుతుంది. అదే ఇష్టపడలేదనుకో, ప్రేమించటం లేదనుకో, లాగి పెట్టి ఒక చెంప వేసి కొడుతుంది. ఒకటి ముద్దు పెట్టినప్పుడు సిగ్గు పెట్టినదనుకో, ఆ సిగ్గే మనల్ని ఇష్టపడుతుందని మనకి అర్థమవుతుంది, ప్రేమని తెలియచెప్తుంది అని చరణ్ ఇక సలహా ఇస్తుంటే, ఇంకేమీ ఆలోచించకు సోదరా అని చరణ్ అంటాడు. నువ్వు చెప్పింది బాగానే ఉందిరా, ఇదేదో కరెక్ట్గా వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది అని చరణ్ అంటాడు. నన్ను లవ్ గురు అంటారు, నేను ఇలాంటివి బాగా చెప్తాను, చూసావా ఎంత మంచి ఐడియా ఇచ్చానో అని చరణ్ తను తాను మెచ్చుకుంటుంటే, నువ్వు ఇలాంటి ఐడియా ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ అని గగన్ మెచ్చుకుంటుంటాడు. మన అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారే, నా గురించి కాదు కదా అని భూమి దూరం నుంచి చూస్తూ అనుకుంటూ మనసులో చరణ్ వాళ్ళ వైపే వస్తూ ఉంటుంది. అరే నా మూవ్ వస్తుంది అని చరణ్ అనుకుంటూ, అన్నయ్య నేను చెప్పిన పనిని నువ్వు వెంటనే చేసేసే అన్నయ్య, వెళ్ళన్నయ్యా అని గగన్ని పంపిస్తాడు. అరే నా మువ్వ ఇక్కడికి వచ్చేస్తుంది, వచ్చిన ఏ అవకాశాన్ని అస్సలు వదులుకోలేదు. లగెత్తరా చరణ్, నువ్వు భూమి దగ్గరికి లగెత్తు అని చరణ్ భూమి దగ్గరికి పరిగెడుతూ వస్తూ ఉంటాడు.